తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కోల్. తమిళనాడు ముఖ్యమంత్రి నటుడు విజయ్ జోసెఫ్ నటించిన జననాయకన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జనవరి 9 సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సినిమాకి రిలీజ్కి సంబంధించిన ఎటువంటి అడ్డంకులు ఉండవు అనుకున్నారంతా. కానీ ఇప్పటికీ సెన్సార్ బోర్డు ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం, రిలీజ్కి లేట్ అవటం కారణమవుతుంది. సో ఈరోజు దీని విషయమే సీఎం విజయ్ ప్రొడ్యూసర్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అక్కడ సెన్సార్ బోర్డు సభ్యులతో మాట్లాడి సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొచ్చి సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఈరోజు వార్తలు వస్తున్నాయి. నిజంగా జననాయకన్ ఎందుకు ఆగిపోయింది? సీఎం కాకముందు నుంచి ఈ సినిమాకి అడ్డంకులు అవుతున్నాయి కదా, ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా ఈ సినిమాని ఎందుకు అడ్డుకుంటున్నారు సెన్సార్ బోర్డు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఈ సినిమా ఇష్యూ ఏంటంటే సెన్సార్ బోర్డు ఇందులో ఒక 20 నిమిషాలు రాజకీయాలకు సంబంధించిన పొలిటికల్ డ్రామా ఉంది. అప్పటి ప్రభుత్వాన్ని, అంటే డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంపై సెటైరికల్గా కొన్ని సీన్స్ ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. ఆ 20 నిమిషాల సీన్స్ని కట్ చేస్తే సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామంటూ అప్పుడు చెప్పారు. సో 20 నిమిషాలే పొలిటికల్ డ్రామా సినిమాకు ప్లస్ అవుతుంది. సో ఈ సినిమాలో ఆ సీన్లు కట్ చేసే ప్రసక్తే లేదంటూ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు కూడా సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డుకి ఒక అప్పీల్ చేసుకోగా ఒక మద్రాస్ హైకోర్టు ఓకే అన్నది. కానీ తర్వాత సెన్సార్ బోర్డు వాళ్ళు డివిజన్ బెంచ్కి అప్లై చేయడం, డివిజన్ బెంచ్ మళ్ళీ సినిమాపై నిలుపుదల చేయడం జరిగింది. సో తర్వాత సుప్రీంకోర్టుకి సినిమా నిర్మాతలు వెళ్ళగా సుప్రీంకోర్టు కూడా ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు, మద్రాస్ హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ అప్పీల్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ చేసిన పిటిషన్ని కూడా తిరస్కరించారు. సో ఈ విధంగా కోర్టు వివాదాలు, తర్వాత సెన్సార్ బోర్డు సభ్యుల అభ్యంతరాల మధ్య ఈ సినిమా అలా ఆగిపోయింది. కానీ ఇంతలోనే సినిమా రిలీజ్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్న టైంలో సినిమాకు సంబంధించి ఈ సినిమా మొత్తం లీక్ అయి ఆన్లైన్లో బయటపడింది. సో అది కూడా ఒక పెద్ద వివాదమైంది. సినిమా సెట్లోంచి, సినిమా ఎడిట్ రూమ్లోంచి సినిమా బయటకు ఎలా వెళ్ళింది, ఆన్లైన్లో ఎలా ప్రత్యక్షమైందంటూ అప్పుడు సినిమా యూనిట్ అంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి సినీ పరిశ్రమ అంతా స్పందించింది. పైరసీని అరికట్టాలంటూ తెలుగు సినిమా నుంచి కూడా, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా విజయ్కి సపోర్ట్గా జననాయకన్ సినిమా పైరసీపై చాలా అందరూ ముక్తకంఠంగా ఖండించారు. ఇదే టైంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆ రాజకీయ ప్రచారాల్లో బిజీగా ఉండటం, ఆ తర్వాత సెన్సార్ బోర్డు సభ్యులు అనుమతి రాకపోవడంతో సినిమా ఆగిపోవటం, తర్వాత సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయటం, తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. సీఎం అయిన తర్వాత విజయ్కి ఇక సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రావు, సినిమా రిలీజ్కి ఇక కన్ఫామ్ అవుతుంది అనుకుంటూ అందరూ ఆయన అభిమానులు ఎదురు చూశారు. కానీ సినిమా ఇప్పటికీ కూడా రిలీజ్ అవ్వలేదు. దీనికి సంబంధించి ఢిల్లీలో సెంట్రల్ బోర్డ్ ఫిలిం సెన్సార్ వాళ్ళ దగ్గరికి ఈరోజు ప్రొడ్యూసర్స్ వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఆ సినిమాలో ఉన్న అభ్యంతరకర సీన్లుని తొలగిస్తారా లేదా రిక్వైర్ చేసి సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొస్తారా అనేది చూడాలి. ఇలాగే ఈ సినిమా తెలుగులో భగవంత్ కేసరికి రీమేక్గా అంటూ కూడా చాలామంది అప్పుడు ప్రచారం జరిగింది. తెలుగు సినిమాని డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడిని కూడా విజయ్ కలిసి ఆ సినిమాకి దర్శకత్వం వహించమని అడిగారని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. ఇదే కాకుండా ఈ సినిమాలో కాస్త పొలిటికల్, అంటే విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కొన్ని సన్నివేశాలు, రాజకీయంగా కొన్ని సంభాషణలు, అలాగే కొన్ని అప్పటి ప్రభుత్వంపై సెటైరికల్ డైలాగ్స్ ఉన్నాయంటూ దానికి ఆయన రాజకీయ ఎంట్రీకి ఈ సినిమా ప్లస్ అవుతుందంటూ కొంత చెప్పారు. కానీ ఇదే లాస్ట్ సినిమా అంటూ కూడా విజయ్ తను ఇక మింజాట సినిమాల్లో నటించినట్టు కూడా చెప్పారు. సో ఇప్పుడు చివరికి ఈ సీఎం అయిన తర్వాత కూడా సినిమా రిలీజ్కి ఇంకా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఒకవేళ విజయ్ చెప్పినట్టుగా జననాయకన్ చివరికి విజయ్ చివరి మూవీగా మనం చూడాల్సి వస్తుంది. కానీ ఈ మూవీ రిలీజ్కి ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ ఇప్పుడు కూడా సెన్సార్ బోర్డు సభ్యులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. సరే, ఈవినింగ్ ఈరోజు ఢిల్లీ వెళ్ళిన ప్రొడ్యూసర్స్కి సాయంత్రం లోపు క్లారిటీ రావచ్చు. ఒకవేళ అదే నిజమైతే కనుక ఈ నెల 25న సినిమా రిలీజ్ ఉంటుంది అంటూ ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇన్ని అడ్డంకులు ఎదురైనా ఈ సినిమా రేపు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురు చూస్తే అభిమానులను అలరిస్తుందో లేదో తెలియదు. కానీ సినిమా రిలీజ్కు ముందే బాగా హైప్ క్రియేట్ అయింది. ఇది గతంలో రకరకాల డేట్లు ఫిక్స్ అయ్యి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకి ప్రొడ్యూసర్లు
బయ్యర్స్ ఎవరైతే ఈ సినిమాని కొన్నారో వాళ్ళందరికీ రిటర్న్ డబ్బులు కూడా విజయ్ ఇవ్వమని వారికి వడ్డీతో సహా పే చేయమన్నారు. ఎందుకంటే బయ్యర్స్ సినిమా రిలీజ్కి ముందు అడ్వాన్స్లు ఇచ్చి సినిమాను కొంటారు. కానీ సినిమా విడుదల వాయిదా పడడంతో ప్రొడ్యూసర్స్ అంటే బయ్యర్స్ ఇబ్బంది పడకూడదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అంటూ విజయ్ చెప్పడం, తర్వాత ప్రొడ్యూసర్లు దానికి సానుకూలంగా స్పందించి బయ్యర్స్ అందరికీ, అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ లేదా శాటిలైట్ రైట్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరి డబ్బులు వడ్డీలతో సహా తిరిగి ఇచ్చేయమని విజయ్ చెప్పడంతో ప్రొడ్యూసర్లు తిరిగి ఇచ్చేశారు. సో ఇన్ని వివాదాలు, ఇంత గందరగోళం మధ్య జననాయగన్ ఈరోజు సెన్సార్ బోర్డు సభ్యుల అనుమతితో రిలీజ్కి సిద్ధం కాబోతుంది. ఒకవేళ ఈరోజు క్లీన్ చిట్ అంటే గ్రీన్ సిగ్నల్ కనుక వస్తే ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 25న రిలీజ్గా ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేయొచ్చు అని తెలుస్తుంది. సో ఇది జననాయగన్ ఎదుర్కొన్న అడ్డంకులు. సో జననాయగన్ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ సెన్సార్ అనుమతితో ఈ నెల 25న కనుక రిలీజ్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కావటం ఖాయం అంటూ ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.